గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రైట్, ఈరోజు మనం శాతవాహనులు ఆంధ్రజాతి వారైతే ఉన్న ఆధారాలేంటి, వీటి గురించి నేర్చుకుందాం. ఓకే, శాతవాహనులు ఆంధ్రజాతి వారా కాదా? వీరి గురించి ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకున్నాం. జాగ్రత్తగా క్లాస్ వినండి అమ్మ. రైట్, శాతవాహనులు ఆంధ్రజాతి వారా కాదా అని తెలుసుకోవడానికి మొట్టమొదటిగా హాలుడు రాసిన ఎవరి హాలుడు అంటే హాల చక్రవర్తి, శాతవాహన చక్రవర్తుల్లో ఒకడైన హాలుడు. ఓకే, ఇతను శాతవాహనంలో 17వ వాడు అని చెప్పుకోవచ్చు, 17వ రాజు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ శాతవాహనుల్లో ఒకడైన ఈ హాలుడు తాను ప్రాకృత భాషలో, ప్రాకృత భాషలో రాసినటువంటి ఒక కావ్యం ఏంటంటే లీలావతి కావ్యం. ఈ కావ్యంలో ఏం చెప్తున్నాడు హాలుడు అంటే, ఈ హాలుడు ఈ లీలావతి కావ్యంలో ఈ హాల చక్రవర్తికి జరిగిన వివాహాన్ని గురించి చెప్తాడనమాట. హాల చక్రవర్తి యొక్క పరిణయం ఇక్కడ గోదావరి నది ముఖద్వారం వద్ద జరిగింది. అంటే గోదావరి నది ముఖద్వారం. కొన్ని గ్రంథాల అంటే కొన్ని రచనలు బట్టి మనకి ఏం తెలుస్తాయంటే, మనకి హాల చక్రవర్తి యొక్క వివాహం ద్రాక్షారామంలో జరిగింది అంటారు. ద్రాక్షారామంలో అంటే గోదావరి నది ముఖద్వారానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అందువల్ల ఇక శాతవాహనులు ఆంధ్రజాతి వారు అవ్వచ్చు అనొక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిది. రైట్, రెండవది జాగ్రత్తగా వినండమ్మ. శాతవాహనుల్లో గొప్ప చక్రవర్తిగా మనం గౌతమీపుత్ర శాతకర్ణిని గురించి నేర్చుకుంటాం. గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో గొప్పవాడైనటువంటి ఒక చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. మనం ఇక నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి గురించి నేర్చుకున్నప్పుడు GPS అంటాను, గౌతమీపుత్ర శాతకర్ణి సింపుల్గా. ఓకే రైట్. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి పేరు గౌతమి బాలాశ్రీ. ఈ గౌతమి బాలాశ్రీ ఏం చేస్తుందంటే, ఈ శాతకర్ణి యొక్క విజయాలు తెలియజేస్తూ శాతకర్ణి కాలంలో కాకుండా శాతకర్ణి యొక్క కుమారుడి కాలంలో, లేదంటే బాలాశ్రీ యొక్క మనువడి కాలంలో, వాసిష్ఠీపుత్ర పులోమావి అంటాం, మనువుడు వాసిష్ఠీపుత్ర పులోమావి. ఈ వాసిష్ఠీపుత్ర పులోమావి కాలంలో ఒక శాసనాన్ని ఇస్తుంది. ఆ శాసనం పేరు నాసిక్ శాసనం. అయితే ఈ నాసిక్ శాసనంలో గౌతమి బాలాశ్రీ కొన్ని పర్వతాల పేర్లు చెప్తుంది. అంటే ఈ గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క సామ్రాజ్యంలో ఉన్న పర్వతాల పేర్లు చెప్తుంది. ఒకటి మహేంద్రగిరి, రెండవది సిరిటన, మూడవది పెటగిరి. అయితే ఈ మహేంద్రగిరి ఉంది కదా, ఈ మహేంద్రగిరి అన్నది ఇది విశాఖపట్నంలో ఉంది. అదే ఈ సిరిటన్ అనే ధాన్యకటకం అంటాం. అంటే సిరిటన అనేది పర్వతం ధాన్యకటకం దగ్గర ఉన్నది. అదేవిధంగా పెటగిరి ఇది నాగార్జున కొండలో ఉంది. ఓకే, అంటే ఈ పర్వతం ఎక్కడుంది, ఈ పర్వతం ఎక్కడుంది, ఈ పర్వతం ఎక్కడుంది. ఓకే,
అందువల్ల గౌతమీపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలోని పర్వతాలు కాబట్టి సో ఇవి అంటే గౌతమి ఈ యొక్క శాతవాహనులు ఆంధ్ర జాతి వారు అని తెలుస్తుంది. ఓకే, మూడవది చూద్దాం. ఇప్పుడు మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే బౌద్ధ వాగ్మయం. సో బౌద్ధ వాగ్మయంలో మనకి ఈ ధాన్య కటకం ఉంది కదా. సో ధాన్య కటకానికి బౌద్ధ వాగ్మయంలో ఉన్న ధాన్య కటకానికి ఏం పేరంటే పూర్వశైలము అని పేరు. పూర్వశైలము. బౌద్ధ వాగ్మయంలో ఉన్న ధాన్య కటకానికి ఏమని పేరు? పూర్వశైలము. ఇంపార్టెంట్, రైట్. అయితే ధాన్య కటకమే పూర్వశైలము అని ఉంది. అయితే నాలుగవది జాగ్రత్తగా వినండి. చైనా యాత్రికుడైనటువంటి యువాన్ సాంగ్. సో ఇతను చైనా యాత్రికుడు లేదా యువాన్ చాంగ్ అని కూడా చదువుకోవచ్చు. ఓకే, ఈ యువాన్ చాంగ్ ఏంటంటే ఇతను ఒక మాట చెప్తాడు. తన రాసిన గ్రంథంలో ఏమంటాడంటే ధాన్య కటకం ఉంది కదా, ఈ ధాన్య కటకానికి తూర్పు దిక్కున ఒక పర్వతం ఉంది. ధాన్య కటకానికి తూర్పు దిక్కున ఒక పర్వతం ఉంది. సో ఆ పర్వతమే మీద ఒక ఆలయం ఉంది. ఆ ఆలయమే వజ్రపాణి ఆలయం. ఆ ఆలయం పేరు వజ్రపాణి ఆలయం. అంటే ధాన్య కటకానికి తూర్పు దిక్కున ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం మీద వజ్రపాణి ఆలయం ఉంది అని చైనా యాత్రికుడైన యువాన్ సాంగ్ అంటాడు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఈ చైనా యాత్రికుడైన యువాన్ సాంగ్ చెప్పిన ఆలయం ఏదో కాదు, అదే సిరిటన అంటారు. అంటే ఈ ఇక్కడ చెప్పబడిన పర్వతము సిరిటనే అంటారు. ఓకే, అదే పూర్వశైలము. ఓకే, మనం ఏంటి ఈ ధాన్య కటకానికి పూర్వశైలము అని ఉంది కదా, అంటే ఈ పూర్వశైలము ధాన్య కటకము. సో ఇవన్నీ ఒకటే పేర్లు అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ వజ్రపాణి ఆలయం ఎక్కడ ఉంది అంటే ధాన్య కటకము. ఓకే, అంటే ఇక్కడ చెప్పబడిన పూర్వశైలము, బౌద్ధ వాగ్మయంలో చెప్పబడిన పూర్వశైలము, సో అదేవిధంగా రైట్. సో ఈ పూర్వశైలము అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ సిరిటన పూర్వశైలం కూడా ఒకటే అని తెలుస్తుంది. ఇది నాలుగవదండి. ఓకే, నెక్స్ట్ ఐదవది జాగ్రత్తగా వినండి అమ్మా, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఫిఫ్త్ వన్. సో ఐదవది ఏంటి అంటే శ్రీలంకలోని బౌద్ధ గ్రంథాలు. అంటే అప్పుడు సింహలం అనేవారు. సో సింహల బౌద్ధ సంఘాలలో ఒక సంఘానికి, సింహలంలో ఉన్న బౌద్ధ సంఘాలలో ఒక సంఘానికి ఏమని పేరంటే వజ్రపర్వత వాసినీకాయం. సో అనే పేరుంది, ఒక బౌద్ధ సంఘానికి పేరండి ఇది. ఓకే, అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ వజ్ర పర్వతము అని కనిపిస్తుంది మనకి. అంటే
చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే సింహల బౌద్ధ సంఘాల్లో ఒకటైన వజ్రపర్వత వాసనీకాయంలో చెప్పబడిన వజ్రపర్వతమే ఇక్కడ చైనా యాత్రికుడు చెప్పిన వజ్రపాణి ఆలయం. అంటే అంటే ఇక్కడ ఏమన్నాడు చైనా యాత్రికుడు ఏం చెప్పాడు, యువాన్సాంగ్ ఏమన్నాడంటే ధాన్య కటకానికి తూర్పు దిక్కున ఒక పర్వతం ఉంది అన్నాడు. ఒక పర్వతం ఉంది అన్నాడు. సో ఇక్కడ చెప్పబడిన ఆ పర్వతమే ఈ వజ్ర పర్వతము. ఇక్కడున్న ఈ పర్వతం మీద ఉన్న ఆలయమే వజ్రపాణి ఆలయం అంటారు. అంటే ఏంటి, ఈ వజ్ర పర్వతం అన్నా, ఇక్కడ చెప్పబడిన ఈ పర్వతం అన్నా, ఇక్కడ చెప్పబడిన సిరిటన అన్నా కూడా ఒకటే అంటాడు. ఓకే, అంటే పూర్వశైలము, సిరిటన, నెక్స్ట్ ఏంటి వజ్ర పర్వతం. గుర్తుపెట్టుకున్నామా, ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు కనుక సో జాగ్రత్తగా చదువుకున్నాం. ఓకే, వజ్రపర్వత వాసనీకాయం. నెక్స్ట్ గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనంలో ఆంధ్రుల ప్రస్తావన ఏమి తీసుకురాలేదు. ఆంధ్రుల ప్రస్తావన ఏమి చెప్పబడలేదు. కానీ ఇక్కడి గౌతమీపుత్ర శాతకర్ణి జీపీఎస్ గౌతమీపుత్ర శాతకర్ణి కొన్ని రాజ్యాలను జయిస్తాడు. అవే అశక రాజ్యం, అశక, ములక, అశక, ములక, కుకుర, అపరాంత. సో ఈ 4 రాజ్యాలు ఉన్నాయి కదా, వీటిని గౌతమీపుత్ర శాతకర్ణి జయించాడు అని ఈ నాసిక్ శాసనం చెప్తుంది. జీపీఎస్ జయించాడు. అయితే వీటి గురించి చెప్పారు కానీ ఆంధ్ర గురించి చెప్పలేదు. కాబట్టి గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రాజ్యాలను ఆంధ్ర నుండి జయించి ఉండొచ్చు అంటారన్నమాట. అంటే ఆంధ్ర నుండి వెళ్ళి ఈ రాజ్యాలను జయించాడు. మనం అశక, ములక గురించి నేర్చుకున్నాం. అంతకుముందు చెప్పాను ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేసాం. కోసల రాజు గురువైన బావరి తన అశక, ములక రాజ్యాల సరిహద్దులో ఉన్న గోదావరి నదిపై ఒక ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ విద్యార్థులకు అంటే విద్యాభ్యాసం చేయించే అంటే ఏంటది ఒక ప్రోగ్రామ్, అంటే విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించే ప్రోగ్రామ్ అన్నది అక్కడ చేశాడు అని చెప్పుకున్నాం ఆల్రెడీ మీకు. కోశలరాజు గురువైన బావరి అశక, ములక ఈ యొక్క రాజ్యాలకు సరిహద్దుగా ఉన్న గోదావరి నదిపై ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు అని మనం చదువుకున్నాం. ఓకే, గుర్తుపెట్టుకున్నామా, మనం ప్రతిదీ కూడా ఇలా లింక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పేర్లు ఎక్కడ వచ్చినాయి ఏంటి అని గుర్తు చేసుకోవాలి. సో నెక్స్ట్ సెవెంత్ వన్. సో గౌతమీపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంది. జీపీఎస్ గౌతమీపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంది. సో ఏంటా బిరుదు అంటే త్రిసముద్ర తోయ పీతవాహన. త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదు ఉంది. అంటే ఏంటంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క గుర్రము మూడు సముద్రాల్లోని నీరు తాగిన అంటే మూడు సముద్రాలలో నీరు త్రాగిన గుర్రము కలవాడు. ఓకే, 3 సముద్రాలలో నీరు తాగిన గుర్రము కలవాడు అని అర్థం అన్నమాట. ఓకే, 3 సముద్రాలలో నీరు త్రాగిన గుర్రము కలవాడు. అందువల్ల 3 సముద్రాలు అంటే ఇది భారతదేశం దక్షిణ భారతదేశం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న అరేబియా సముద్రం కానివ్వండి, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రం. సో
సో ఇవి 3 సముద్రాలు. సో 3 సముద్రాల్లో ఈ యొక్క గౌతమీపుత్ర శాతకర్ణి గుర్రం నీరు త్రాగిందంటే అర్థం ఏంటి? ఇతని సామ్రాజ్యము ఎలా విస్తరించి ఉంది అని తెలుస్తుంది. అంటే ఇతని సామ్రాజ్యం అంతా కూడా ఇలా ఆంధ్రదేశము అయ్యుండొచ్చు, ఇక్కడ వరకు విస్తరించి ఉండొచ్చు అని అర్థం అన్నమాట. అంటే ఇదంతా కూడా జయించాడు అని. ఓకే, ఇదొక 7వ పాయింట్. సో ఇప్పుడు దాకా 7 పాయింట్లు ఏం నేర్చుకున్నాము? మొట్టమొదటిది హాలుడు రాసినటువంటి లీలావతి కావ్యంలో సో గోదావరి నది ముఖద్వారం యొక్క ప్రస్తావన రావడం జరిగింది. సో అదేవిధంగా రెండవది గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనం. సో ఈ నాసిక్ శాసనంలో ఏం చెప్తుంది? పర్వతాల గురించి 3 పర్వతాల గురించి చెప్పడం జరుగుతుంది. ఒకటి మహేంద్రగిరి, 2 సిరిటన, 3వది శటగిరి. నేను పెట్టగిరి రాశాను, శటగిరి. ఓకే, ఈ 3 పర్వతాల గురించి తెలియడం జరిగింది. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అష్టభుజ స్వామి. సో ఈ అష్టభుజ స్వామి ఆలయం ఇక్కడ ఉన్నది అని తెలుస్తుంది. అష్టభుజ స్వామి నాగార్జున కొండ దగ్గర అష్టభుజ స్వామి ఆలయం. సో ఎగ్జామ్ పర్పస్లో ఏ బిట్టు కూడా మిస్ అవ్వకూడదని ప్రతిదీ చెప్తున్నాం, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, బౌద్ధ వాగ్మయంలో ధాన్య కటకానికి పూర్వశైలము అని ప్రసిద్ధి. నెక్స్ట్, చైనా యాత్రికుడైనటువంటి యువాన్ సాంగ్. సో ఇతను తను రాసిన గ్రంథంలో ఏం చెప్తాడంటే ధాన్య కటకానికి తూర్పు దిక్కున ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం మీద వజ్రపాణి ఆలయం ఉంది అని చెప్తాడు. ఓకే, అయితే ఇక్కడ చెప్పబడిన పూర్వశైలము, ఇక్కడ చెప్పబడిన ఈ యొక్క పర్వతము కూడా ఒకటే అవ్వచ్చు అని ఒక ఆలోచన. అదేవిధంగా నెక్స్ట్ 5వది, సో సింహళ బౌద్ధ సంఘాల్లో ఒకటి వజ్ర పర్వత వాసిని ఖాయం. చరిత్రకారులు ఏం చెప్తారంటే ఇక్కడ చెప్పబడిన ఈ వజ్ర పర్వతము, యువాన్సాంగ్ చెప్పబడిన ఒక పర్వతము, ఈ రెండూ ఒకటే. అంటే బౌద్ధ వాగ్మయాల్లో చెప్పబడిన పూర్వశైలము, సిరిటన అంటే గౌతమి బాలాశ్రీ చెప్పిన సిరిటన, ఇక్కడ వజ్ర పర్వతము. సో 3 ఒకటే అని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ 6వది. సో నెక్స్ట్ 6వది ఏంటి? గౌతమీపుత్ర శాతకర్ణి తను అసక, ములక, కుకుర, అపరాంత సో ఈ రాజ్యాలను జయించాడు. అంటే ఈ రాజ్యాలను జయించాడు కాబట్టి అతను ఆంధ్రదేశం నుండి వెళ్ళి ఈ రాజ్యాన్ని జయించవచ్చు అని ఒక వాదన. ఓకే, నెక్స్ట్ సో 7వది. సో 7వది ఏంటి? గౌతమీపుత్ర శాతకర్ణి ఉన్న బిరుదు ఏంటంటే త్రిసముద్ర తోయ పీతవాహన. త్రిసముద్ర అంటే 3 సముద్రాలలో నీరు త్రాగిన గుర్రము కలవాడు. ఓకే, ఈ బిరుదు అనేది గౌతమీపుత్ర శాతకర్ణికి ఉంది. సో అతనికి ఈ బిరుదు ఉంది కాబట్టి అతను ఈ 3 సముద్రాలు అంటే 3 ఉన్నాయి, అరేబియా సముద్రము, బంగాళాఖాతము, 3వది హిందూ మహాసముద్రం. సో ఈ 3 సముద్రాల్లో గుర్రం నీరు త్రాగిందంటే ఇతని సామ్రాజ్యము ఇలా విస్తరించి ఉంది అని తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ జాగ్రత్తగా వినండి. సో ఇప్పటి వరకు మనం 7 పాయింట్లు నేర్చుకున్నాం. నెక్స్ట్ 8th పాయింట్. సో 8వ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఈ యొక్క గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన నాణేలు ఎక్కువగా నాగార్జున కొండలో దొరికాయి. నాగార్జున కొండ. సో గౌతమీపుత్ర శాతకర్ణికి జీపీఎస్ సంబంధించిన నాణేలు ఎక్కువగా నాగార్జున కొండలో దొరికాయి. సో అదేవిధంగా ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన ఒక టంకశాల అంటే నాణేలకు సంబంధించిన నాణేలు కాదమ్మా, ఒక దిమ్మ దొరికింది. అంటే ఏంటి? నాణాలు ముద్రించడానికి ఉపయోగిస్తారు కదా, అదొక దిమ్మ దొరకడం జరిగింది. అదేవిధంగా గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన ఒక టంకశాల శ్రీ పర్వతంలో దొరికింది. ఏంటది? టంకశాల.
ఇంపార్టెంట్ అమ్మ, నోట్ చేసుకోండి. ఓకే, రైట్. సో అదేవిధంగా గ్రీకు రాయబారి 9వది. సో గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తనీస్. సో మెగస్తనీస్ ఇతను చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఒక రాయబారిగా ఉండేవాడు, గ్రీకు రాయబారి. ఇతను ఏం చెప్పాడంటే ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయి, 30 దుర్గాలు ఉన్నాయి అని ఇతను చెప్పడం జరిగింది. అదేవిధంగా 10వది అశోకుడు వేయించిన 13వ శిలాశాసనం. అశోకుడు వేయించిన 13వ శిలాశాసనం అశోకుడు. సో అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనం ఎవరు వేయించారు? అశోకుడు వేయించాడు. సో ఈ శాసనం ఏం చెప్తుందంటే ఆంధ్రులు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు. ఆంధ్రులు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు అని అశోకుడి 13వ శిలాశాసనం చెప్తుంది. అదేవిధంగా ఈ ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి, ఇవి రెండు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. ఇవి అశోకుడి శాసనాలు. ఓకే, రైట్. అదేవిధంగా కొన్ని స్తూపాలండి. అమరావతి స్తూపం ఒకటి, బట్టిప్రోలు స్తూపం. సో ఇవి రెండు కూడా ఆంధ్రులు గోదావరి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సో గోదావరి ప్రాంతాల్లో నివసిస్తున్నారు అని చెప్తున్నాను. సో అమరావతి శాసనంపై వ్రాయబడిన మొట్టమొదటి తెలుగు పదం నాగబు అని చదువుకున్నాం. నాగబు గుర్తుపెట్టుకున్నాం. రైట్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. 11వది. నెక్స్ట్ 12వది, జాగ్రత్తగా వినండి. సో 12వది ఏంటంటే ఈ యొక్క మొదటి శాతకర్ణి, శ్రీముఖుని కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి. సో ఈ మొదటి శాతకర్ణికి ఒక బిరుదు ఉంది. సో ఏంటి ఆ బిరుదు అంటే, సో ఇతనికి దక్షిణాధిపతి అనే బిరుదు ఉంది. దక్షిణాధిపతి అంటే దక్షిణం అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి అమ్మ, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది నర్మదా నది, ఇది కావేరీ నది. ఈ నర్మదాకి కావేరీకి మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది దక్షిణాది ప్రాంతం అంటాం. అంటే ఈ మొదటి శాతకర్ణి ఈ ప్రాంతాలను జయించాడు, ఓకే అని మనకి తెలుస్తుంది. దక్షిణాధిపతి బిరుదులు ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, నెక్స్ట్ 13వది. ఇక్కడ మొదటి శాతవాహనుల నాణేలు ఎక్కువగా కూడా మహారాష్ట్రలో దొరికాయి. నాణాలు ఎక్కడ దొరికాయి? మొదటి శాతవాహనుల నాణాలు ఎక్కువగా మహారాష్ట్రలో దొరికాయి. అయితే అందువల్ల శాతవాహనులు మహారాష్ట్రను వాళ్ళు ముందు నుంచి మహారాష్ట్రీయులు అని కొంతమంది అంటారు. కానీ పూర్వము ఈ ఉత్తరాన శకునులు యవనులు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు దక్షిణాది మీద ఎక్కువ దండయాత్ర చేయడానికి వచ్చేవారు. అప్పుడు శాతవాహనులు ఏం చేశారంటే, సో వీళ్ళను ఎదిరించడానికి ఇక్కడున్న మహారాష్ట్రీయులతో, అంటే వీళ్ళని మహారథులు అంటారు. ఇక్కడ మహారథులు అంటే మహారాష్ట్ర పాలకులు అయిన మహారథులతో వీళ్ళు చేతులు కలిపి వీళ్ళని ఎదిరించేవారు అన్నమాట. సో అందువల్ల వీరిద్దరి మధ్య ఎక్కువగా కూడా స్నేహబంధం ఉండేది. అంతేకాకుండా వీరు ఎక్కువగా వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకునేవారు. వివాహ సంబంధాలు.
సో అందువల్ల ఒకవేళ నాణేలు శాతవాహనుల నాణేలు ఇక్కడ దొరికుండవచ్చు అని చెప్తారు. ఓకే, శాతవాహనుల యొక్క నాణేలు అక్కడ దొరికి ఉండవచ్చు అని చెప్తారు. రైట్. నెక్స్ట్ ఇవి ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్ అమ్మా ఆంధ్రజాతి ఇక్కడ వరకు. ఓకే, సో మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా 15 పాయింట్లు కూడా 13 పాయింట్లు కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం శాతవాహనుల తొలి అధికార పీఠం గురించి నేర్చుకుందాం.